చేసే పని మంచిదైతే చరిత్రలో నిలుస్తుంది. అందుకు హైదరాబాదే సాక్ష్యం. ఇక్కడ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 9 ఏళ్ళు కంటిన్యూస్గా ముఖ్యమంత్రిగా పనిచేశారు. తరువాత 2004లో కూడా మరొకసారి 2004 రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది. 2004 ముందు కంటిన్యూస్గా 9 ఏళ్ళు చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ శంకర్ సినిమా డైరెక్షన్లో ఒకే ఒకటి సినిమా ఏదైతే వచ్చిందో ఆ సినిమా కూడా చంద్రబాబు నాయుడు గారిని బేస్ చేసుకుని తీశారు. ఆకస్మిక తనిఖీలని కానీ, శ్రమదానం అని కానీ, జన్మభూమి అని కానీ, లేదా ఐటీ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా హైదరాబాద్ ఒక్కసారి ఆయన హయాంలో వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ మెరిసిందని కూడా చాలామంది విమర్శకులు ప్రశంసిస్తూ రాశారు. ఇక్కడ దాన్ని చాలామంది తెలంగాణ వాదులు మాత్రం ఖండిస్తున్నారు. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గొప్పలు పోతున్నారు, ఇవన్నీ గొప్పలే చెప్తున్నాడైనా. హైదరాబాద్ ఎప్పటి నుంచో నవాబుల నుంచే డెవలప్ అయ్యింది, ఈయనొచ్చి ఏం హైలైట్ చేశాడు అని అంటారు. బట్ చాలామంది ఒప్పుకుంటారు, చాలామంది ఒప్పుకోరు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. అయితే ఇక్కడ ఆయన మరొకసారి హైదరాబాదే సాక్ష్యం అని చెప్పడం చాలామంది తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారంటే పడని వ్యక్తులు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు దానిపై విమర్శిస్తున్నారు. వాళ్ళ ప్రధాన పత్రికలు కూడా దీనిపై విమర్శ కూడా ఇవాళ వార్తాపత్రికలో వచ్చింది. అయితే అమరావతి అంతకు మించిన రాజధాని అవుతుంది, బాగా పనిచేస్తే అంతా మీ దగ్గరకు వస్తారు, విఫలమైతే ఎవరూ రారు. ఇక్కడ అమరావతి అంతకు మించిన రాజధాని అవుతుందా అనే దానిపై కూడా తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. దాన్ని ఆంధ్ర నాయకులు ట్రోల్ చేస్తున్నారు. ఎలా అంటే గతంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు కూడా హయ్యెస్ట్ క్యాపిటల్ ఏరియా ఏదైనా ఉందంటే వరల్డ్లో అది అమరావతే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఆ అమరావతి ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి హయ్యెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి హైదరాబాదే మొదటి స్థానంలో ఉందని కూడా కేటీఆర్ ఒక సందర్భంలో ప్రసంగించారు. అయితే దాన్ని ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాకు చెందిన టీడీపీ నాయకులు ట్రోల్స్ చేస్తున్నారు. జీవితంలో ఆ రెండూ చూసా, సవాళ్లను ఎదుర్కొనే ముందస్తు ప్రణాళిక అవసరం. ఐఎస్బిలో నిర్వహించిన సదస్సులో చంద్రబాబు వ్యాపార పాఠాలు అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంబంధించి నిర్వహించిన ట్రాన్స్ఫార్మింగ్ ఏఏ సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తున్న రెడ్డి ల్యాబ్స్ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి గారు ఈ ఐఎస్బి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యాతగా గెస్ట్గా ఈయన బాబు గారు వస్తే హోస్ట్గా రెడ్డి ల్యాబ్స్ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి వచ్చారట. అమరావతి అత్యుత్తమ నివాసయోగ్య నగరాలుగా ఉంటాయి భవిష్యత్తులో. అమరావతి, హైదరాబాద్ కూడా. హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశా, అది మరింత ఎదగాలని కోరుకుంటాను. పురోగతికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అమరావతి కూడా హైదరాబాద్ను మించిన మెరుగైన నగరం అవుతుంది. రెండు నెంబర్ 1, నెంబర్ 2లో ఉండాలని ఆకాంక్షించారు. దీనిపై ఇప్పటికే చాలామంది ఈయన రెండు కళ్ళు అనే ధోరణి ఏదైతే ఉందో ఆంధ్ర, తెలంగాణ అప్పుడు ఉద్యమంలో కూడా దానిపై ఇప్పటికే విమర్శించేవాళ్ళన్నారు. ఇప్పటికి కూడా ఈయన ఎక్కడ దాని మీద విమర్శ కానీ, హైదరాబాద్ ఇదైపోవాలని కానీ ఎప్పుడూ కోరుకోలేదు. పైపెచ్చు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖమ్మంలో జరిగిన ఒక వేడుకలో ముఖ్యమంత్రిగా అప్పటికి కేసీఆర్ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అత్యంత కాంతులీనుతుంటే అది తెలంగాణ, మసగగా డిమ్ లైట్లో ఉంటే అది ఆంధ్ర అని వ్యాఖ్యానించారు. అలాగే అంటే మరొకసారి ఉద్యమ సెగ రగిలించే దిశగా. అలాగే 4 రోడ్లు డబుల్ రోడ్లు ఉంటే, విశాలంగా ఉంటే అది తెలంగాణ, సింగిల్ రోడ్డు గతుకులు ఉంటే అది ఆంధ్రప్రదేశ్ను విమర్శించారు. బట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన టీం, ఆయన బ్యాచ్ ఏదైతుందో కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ పల్లెత్తు మాట అనలేదు. ఎక్కడో రజనీకాంత్ గారు మాట్లాడితే విమర్శించేవాళ్ళు, ఎక్కడో వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు మాట్లాడితే విమర్శించే వైసీపీ నాయకులు కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ ఎందుకు విమర్శించలేదు? అంటే వీళ్ళంటే భయమా, లేదా వాళ్ళ ఆస్తులని హైదరాబాద్లో ఉండడం వల్ల కేసీఆర్ని విమర్శించే దమ్ము ధైర్యం లేకపోయిందా అని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఇక్కడ ఈయన మొదటి నుంచి రెండు కళ్ళు అదే కాన్సెప్ట్లో ఉన్నాడు. అందరూ మనం చూసాం గతంలో కూడా ఈయన హయాంలో సైబర్ టవర్స్ లాంచ్ అయింది. అప్పుడు ముఖ్యమంత్రి క్లింటన్ ఉన్నారు, తర్వాత బిల్ గేట్స్ వచ్చారు, మైక్రోసాఫ్ట్ అధినేత. వీళ్ళందరూ ప్రభావంతో హైదరాబాద్ ఒక్కసారిగా బాగా వరల్డ్ మ్యాప్లో కనపడింది. మనొక్కసారి హైదరాబాద్ కూడా చూసుకుంటే మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి అటు వెళ్తే హైదరాబాద్ ఒక వేరే ప్రపంచంలా కనిపిస్తుంది. సో దానికి మూల కారణం చంద్రబాబు అనేవాళ్ళు ఉన్నారు. దాన్ని కాదు, దాని అదే డెవలప్ అయిందని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఆయన వచ్చి పునాది వేసిన, నమ్మినా నమ్మకపోయిన తర్వాత వచ్చే నాయకులు ఎవరు కూడా దాన్ని నాశనం చేయాలనుకోలేదు. తర్వాత వచ్చిన కేసీఆర్ గారు కానీ,
కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూలగొట్టే కాన్సెప్ట్లు కానీ నాశనం చేసే కాన్సెప్ట్ అయితే లేదు. అదొక విధంగా హర్షించదగ్గ విషయం. దీని మీదే మరొకసారి ఆయన పరోక్షంగా ఈ ఐఎస్బిలో స్పందించి ప్రస్తావించినట్టుగా మనకు ఒక వార్త హల్చల్ జరుగుతోంది. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.